జోహరాపురంలోని కిమ్స్ వైద్యశాల సమీపంలో లాజర్ రాజీవ సోదరులు నూతనంగా ఏర్పాటు చేసిన జేపీ పిజ్జా కార్నర్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే వైసీపీ జిల్లా అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి హాజరై ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యా కార్నర్ కి వెళ్లాలంటే నగరంలోని వాటిని సందర్శించాల్సిన పరిస్థితి ఉండేదని, అలా కాకుండా గ్రామస్తుల చెంతకే కార్నర్ తీసుకురావడం అభినందనీయమన్నారు. గతంలో వీరు హోటల్ రంగంలో అనుభవం ఉందని, భవిష్యత్తులో మరిన్ని రంగాల్లో ప్రావీణ్యం సాధించాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం వారి జన్మదిన వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. నిర్వాహకులు ఎస్వి మోహన్ రెడ్డిని ఘనంగా సత్కరించి సన్మానించారు. హాస్పిటల్ ఎదురుగా జేపీ పిజ్జా కార్నర్ ఓపెన్ చేయడం జరిగింది. వాళ్ళ ఊరు పేరుతోనే జోరాపురం పిజ్జా కార్నర్ అని ఓపెన్ చేయడం చాలా సంతోషం. లాజరు వాళ్ళ తమ్ముడు ఇద్దరు కలిసి ఈ ప్రాంతంలో ఒక మంచి ఇటువంటి పిజ్జా కార్నర్ ఎక్కడ లేదు. వీళ్ళు ఎక్కడైనా పిజ్జా కార్నర్ పోవాలంటే దాదాపు 2 కిలోమీటర్లు పోవాలి. అటు ఎస్బీఐ సర్కిల్ కానీ లేదంటే రాజుగారి సర్కిల్ అంత దూరం పోతే కానీ ఇక్కడ అవకాశం లేదు. కానీ ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ కూడా టౌన్ వాళ్ళకు కూడా దగ్గర అవుతుంది. ఈ ఫుడ్ అవైలబిలిటీ పెట్టడం చాలా సంతోషం. కిమ్స్ హాస్పిటల్ కూడా చాలా మంది వస్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా క్వాలిటీ పిజ్జాలు సప్లై చేసేటువంటి కార్యక్రమం. నిజంగా ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసేందుకు ఆ కుటుంబ సభ్యులను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అలాగే వీళ్ళు కూడా ఈ వ్యాపారాన్ని దినదినాభివృద్ధి చేస్తూ పోతా ఉన్నారు. ఇంతకుముందు ఒక హోటల్ ఓపెన్ చేశారు, అంతకుముందు ఒక క్లాత్ షాప్ ఓపెన్ చేశారు, ఇప్పుడు పిజ్జా కార్నర్ ఓపెన్ చేస్తున్నారు. కాబట్టి ఇటువంటి బ్రాంచెస్ ఇంకా ఫ్యూచర్లో ఇంకా బాగా బిజినెస్ ఇంప్రూవ్ చేసి ఇటువంటి బ్రాంచెస్ 5-6 బ్రాంచెస్ ఓపెన్ చేసే స్థాయికి వాళ్ళు ఎదగాలని, వాళ్ళకు భగవంతుడు ఆ శక్తిని ఇవ్వాలని భగవంతుని ప్రార్థిస్తూ ఈ వ్యాపారంలో బాగా కష్టపడి పైకి రావాలని కోరుకుంటూ వీళ్ళందరికీ ఈ వ్యాపారం దినదినాభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ విష్ దెం ఆల్ ద బెస్ట్, గుడ్ లక్.